హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. నగరంలో అనేక చోట్ల వాన ఇంకా కురుస్తోంది. కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ వరకు నగరంలో వర్షం దంచి కొట్టింది. ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై భారీగా వాన నీరు నిలిచింది. దాన్ని తొలగించే పని చేస్తోంది జీహెచ్ఎంసీ. హైదరాబాద్లో పలుచోట్ల వర్షం పడుతోంది. రాజేంద్ర నగర్, చార్మినార్లో వర్షం కురిసింది. ఎల్బీ నగర్, కూకట్పల్లి, శేరలింగంపల్లిలో వర్షం పడుతోంది. ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ నీటిని అక్కడి నుంచి పంప్ చేసే పని చేస్తోంది జీహెచ్ఎంసీ సిబ్బంది. శాలిబండ, బహదూర్పుర, మాదన్నపేటలో కూడా వర్షం పడుతోంది. సైదాబాద్, మలక్పేట, చాంద్రాయణగుట్టలో కూడా వర్షం కురిసింది. గోషామహల్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్లో కూడా వర్షం పడింది. హైదరాబాద్ నానక్రామ్ గూడలో మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ ఉన్నారు. అక్కడ వర్ష తీవ్రత, వరదలకు సంబంధించిన వివరాలను అందిస్తారు. లక్ష్మీకాంత్, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. కొన్ని చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురవచ్చనే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణం హెచ్చరించింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి ఒక చిన్నపాటి వర్షం నుంచి ఓ మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. మనం చూడొచ్చు హైదరాబాద్ నగరం మొత్తం కూడా దట్టమైన మేఘాలు అలుముకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం హైదరాబాద్లో ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఎల్బీ నగర్ కావచ్చు, అదేవిధంగా కుక్కట్పల్లి, శేర్లింగంపల్లి, దీంతోపాటు చార్మినార్, ప్రధానంగా చార్మినార్ 1, చార్మినార్ 2 ఆ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతంలో చూసుకుంటే వనస్థలీపురం ఆ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షానికే ప్రధాన రహదారుల్లో జంక్షన్లలో వాటర్ స్టాగ్నెట్ అయింది. వాటర్ స్టాగ్నెట్ అయిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం మొత్తం కూడా రంగంలో దిగాయి. వాటర్లో చిక్కుకున్న ఒక కారును కూడా ఆ సిబ్బంది అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి ట్రాఫిక్ను అంతరాయం లేకుండా చేయగలిగినారు. దీంతోపాటు మొత్తం అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఏ టైంలో కురిసినప్పటికీ ఇమ్మీడియట్గా ఎక్కడైతే ప్రధాన జంక్షన్లు గుర్తించారో దాదాపు 141 ప్రధాన ప్రాంతాలలో వరద నీరు స్తంభించిపోయే అవకాశం ఉందని గుర్తించారు జీహెచ్ఎంసీ, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు మొత్తం కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో చాలా చోట్ల వర్షాలు కురిసిన ప్రతిసారి వాటర్ స్టాగ్నెట్ కావడం, ట్రాఫిక్కు పెద్ద అంతరాయం కలగడం, గంటలో సాగాల్సిన ప్రయాణం ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి 3 గంటలు 4 గంటల పాటు ట్రాఫిక్ అదేవిధంగా కొనసాగే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో గట్టిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గుర్తించిన 141 ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ కాకుండా అక్కడ వరద నీటిని మళ్లించడానికి జీహెచ్ఎంసీ తరపున 1000 మంది, అదేవిధంగా డిఆర్ఎఫ్ తరపున మొత్తం 450 మందికి పైగా బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఏ క్షణంలో భారీ వర్షాలు కురిసినా అక్కడ వరద నీరు స్తంభించిపోకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి మొత్తం కూడా ఫోర్స్ రంగంలో దిగింది. కెమెరా పర్సన్ టి శ్రీనివాస్తో లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్. ఇక రాజేంద్ర నగర్, మలక్పేట, చార్మినార్లలో వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో కూడా వర్షం పడింది. ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచింది. వాహనదారులు ఇళ్లకు వెళ్లే టైము ఇబ్బందులు పడుతున్నారు. నీటిని తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. శాలిబండ, బహదూర్పుర, మాదన్నపేట, సైదాబాద్, మలక్పేట, చాంద్రాయణగుట్ట, గోషామహల్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్లో వర్షం పడుతోంది. బిహెచ్ఎల్లో వర్షం పడుతున్న దృశ్యాలను చూస్తున్నాము. సో ఆ కారణంగా ట్రాఫిక్ కూడా కాస్త నెమ్మదిగా కదులుతున్న దృశ్యాలను చూస్తున్నాము. పాతబస్తీ ఏరియాలో కూడా భారీ వర్షం పడుతోంది కాబట్టి అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ నూర్ వరద తీవ్రతను, వర్షం ఇంపాక్ట్ని వివరిస్తారు. నూర్.
కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన పరిస్థితి, అనేక ప్రాంతాలు కూడా చాలా ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ పాత బస్సుతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగా ఒక్కసారి కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమైన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే మలక్పేట్, దిల్సుఖ్నగర్, పాతపర్తి, తలాపట్ట, భవానీ నగర్ ఏరియా ఓల్డ్ సిటీ ఏరియాలో చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఆ దృశ్యాలని చూస్తున్నాము. గోషామహల్, మలక్పేట్లో వర్షం ప్రభావం ఎలా ఉందో చూస్తున్నాము. ఈ సాయంత్రం ఉన్నట్టుండి 5-6 గంటల మధ్య ప్రాంతంలో పెద్ద పెట్టున వర్షం కురిసింది. ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరిక కూడా ఉంది. రాబోయే 4 రోజుల పాటు అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని. సో ఈవినింగ్ పూట ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తోంది.